మరి కనీసం ఇట్లాగాను అనొచ్చు కదా. ఎట్లాగా అంటే కొందరు ఆలోచిస్తున్నారు, ఈయనకు మా మీద ఇంత నమ్మకం ఏమిటండి, దేవుడు మీకు ప్రాణం అంటాడు. నిజంగా దేవుడు నాకు ప్రాణమేనా? టైంకి ప్రార్థనకే రాను, ప్రాణమేనంటావా? ఆదివారాలు చర్చ్ ఎగ్గొట్టి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతాను, ప్రాణమేనంటావా? చిన్న గ్లాసు పక్కింట్లో ఉంటేనే తిరిగి అది ఇంటికి వచ్చేదాకా గొడవ పడుతుంటాను, ప్రాణమేనంటావా? ఆవిడ ఇది నా గ్లాసు అంటే కాదు కింద సొట్టుంది, పక్కన గీతుంది, ఆ పైన మచ్చుంది అని ఎన్నో కారణాలు చెప్పి మళ్ళీ నా గ్లాసు తెచ్చుకునే దాకా పోట్లాడతాను. నిజంగా దేవుడు అంటే నాకు ప్రేమేనంటావా? నేను ఎప్పుడు కనీసం రోజుకో 2 గంటలు కూడా మోకరించి ప్రార్థన చేయట్లేదే, నాకు నిజంగా దేవుడు అంటే ప్రాణమా అని మీ లోపాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మౌనంగా ఉండుంటారు. మీకు విషయం తెలుసా, మీకు ఆయన అంటే ప్రాణమో కాదో తెలియదు, కానీ ఆయనకైతే మీరంటే ఇప్పటికీ పిచ్చి ప్రేమ, ప్రాణం. మీలో లోపాలు తెలుసు, మీ తప్పులు తెలుసు, మీ స్వార్థం తెలుసు, మీ బుద్ధి తెలుసు, మీ హృదయం తెలుసు, అయినా మీరంటేనే ఇష్టం ఆయనకి.